Please do subscribe to Prajabheri News Channel. ఈరోజు తెలంగాణ ఎరకల గిరిజన హక్కుల పోరాట సాధన సమితి TYGHIPSS కురు యొక్క రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది నిజామాబాద్లో. కమిటీ ఏకగ్రీవంగా కూడా వైవి చంద్రచూడ్ భారత న్యాయమూర్తి సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో చరిత్రాత్మకమైనటువంటి తీర్పు, మర్చిపోలేనటువంటి తీర్పు, భారతదేశంలోనే ఒక కొత్త సాంప్రదాయము, కొత్త ఒరవడి ఇవాళ ఎవరైతే తరతరాలుగా 7 దశాబ్దాలుగా ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం లభించిన అనంతరము ఎన్నో కులాలు, ఎన్నో సామాజిక వర్గాలు ఇవాళ అభివృద్ధికి దూరంగా, సంక్షేమానికి దూరంగా కొట్టుమిట్టాడుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా ఎరకల సామాజిక వర్గము 7 దశాబ్దాలుగా ఇవాళ పేరుకు గిరిజనులోనే ఉన్న గిరిజన ఫలాలు ఎవి కూడా సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఎరకల గిరిజనులకు అందడం లేదు. ఎందుకంటే కులవృత్తిని నమ్ముకొని బతికినటువంటి జాతి, ముఖ్యంగా ఒకనాడు ఈత మరిగిన నమ్ముకొని ఇవాళ తట్టలు గుట్టలు అల్లేటువంటి వాళ్ళు. కానీ కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రభుత్వాలు ఇవాళ అటవీ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించి అటవీ ప్రాంతం మీద హక్కులు లేకుండా చేయడంతో ఈత మరుగ దొరకడం చాలా కష్టమైపోయింది. తట్టలు గుట్టలు అల్లడం లేదు, ఆ వృత్తి నశించింది. అదేవిధంగా ఎరుక అంటే సోది చెప్పుకొని బతికేటువంటి వాళ్ళు. కానీ భవిష్యత్తు ఇవాళ జ్యోతిష్యం పేరుతోని కొత్త రకంగా ఇవాళ మార్కెట్లోకి వచ్చిన తర్వాత జ్యోతిష్యం ఏం పోయి దగ్గరైంది. ఇవాళ ఎరుక సోది అనేది ఏం పోయి దూరం అయిపోయింది. సోది చెప్పుకోవడం కూడా లేదు. మిగిలింది పందుల పెంపకం కూడా ఇవాళ ప్రపంచ గ్లోబలీకరణలో భాగంగా ఇవాళ పందుల్ని కూడా ఉరవందుల్ని నిషేధించడం జరిగింది. ఈ విధంగా కుల వృత్తిని మొత్తం కూడా ఇవాళ కోల్పోయి ఇవాళ అభివృద్ధికి దూరంగా, సంక్షేమానికి దూరంగా, ఇవాళ విద్యకు, ఉద్యోగాలకు, ఉపాధికి దూరంగా కొట్టుమిట్టాడుతున్నటువంటి జాతి ఏదన్నా ఉంది అంటే అది ఎరకల జాతి. అయితే ఇవాళ ఎస్సీలో కూడా ఇవాళ వర్గీకరణ కోసం పోరాడిరు కాబట్టి ఇవాళ సుప్రీంకోర్టుకు పోయింది. అది విషయము సుప్రీంకోర్టు భారత న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ గారి నాయకత్వంలో 7 న్యాయమూర్తులు కూడినటువంటి ధర్మాసనము ఈ రోజు ఎస్సీ ఎస్టీల్లో వర్గీకరణ చేయాలని ఒక గొప్ప తీర్పునిచ్చింది. కాబట్టి దాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఎరకల గిరిజన హక్కుల పోరాట సమితి తరఫున, కురుతం సమితి తరఫున ఈ రోజు రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఆ యొక్క తీర్పుని స్వాగతిస్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. తక్షణమే పార్లమెంటు నడుస్తుంది, లోక్సభ కాబట్టి లోక్సభలో ఈ యొక్క తీర్పును ఇలా చట్టంగా మలిచి ఆయనతో చట్టం చేయాల్సిందిగా మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ గొప్ప న్యాయస్థానం ఇవాళ తీర్పిచ్చింది వర్గీకరణ అవసరం ఈ దేశంలో అని. అది ఎస్సీలకు, ఎస్టీలకు. అదేవిధంగా దాన్ని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు కూడా స్వాగతించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఇవాళ నేను తక్షణమే ఎస్సీ వర్గీకరణ చేస్తా, ఇవాళ దాన్ని విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పిస్తా అన్నాడు. అదేవిధంగా ఇవాళ యనమల రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఏకలవ్య గిరిజన ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు చేవళ్లలో ఇచ్చిన ఒప్పందం మేరకు. అదేవిధంగా ఈ వర్గీకరణలో కూడా ఎస్టీలో వర్గీకరణ చేయడం ద్వారా ఎరకల గిరిజనులకు కూడా అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందేటట్లు చూసి అట్టడుగున విద్యకు, ఉద్యోగానికి, ఉపాధికి దూరంగా ఉన్నటువంటి జాతుల్ని ఇవాళ దగ్గరికి తీసి ఇవాళ దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నటువంటి ఈ యొక్క గిరిజన జాతుల్ని ఏకం చేసి వారికి చైతన్యం తీసుకొచ్చి వారిని అభివృద్ధి, సంక్షేమంలో భాగం పంచుకునేటట్లు ఈ యొక్క వర్గీకరణ ద్వారా వారికి న్యాయం జరుగుతుందని గాఢంగా విశ్వసిస్తున్నాము. సుప్రీంకోర్టు చేసిన తీర్మానానికి మేము భారత న్యాయస్థానం పట్ల గౌరవము, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇవాళ ఎస్సీ వర్గీకరణ కూడా మేము స్వాగతిస్తున్నాము. దానికోసం మందకృష్ణ మాది గారు చేసిన ఉద్యమాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాము. రాష్ట్రంలో కూడా యనమల రేవంత్ రెడ్డి గారు మా ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. ఏకలవ్య కార్పొరేషన్ ఒకనాడు ఇవాళ గురువును బొమ్మగా చేసుకొని విద్యను అభ్యసించి ఇవాళ వీలు విద్యలో మేటి అనిపించుకున్నటువంటి ఏకలవ్యుని వారసులు ఇవాళ ఏకం కావాలని వారు ఇలా ఎక్కడికక్కడ అభివృద్ధికి, విద్యకు దూరంగా ఉన్నారు. వారందరూ కూడా బాగుపడే రోజులు వచ్చినాయని
కాబట్టి తక్షణమే వర్గీకరణ బిల్లుని లోక్సభలో రాష్ట్రంలో అమల్లోకి తీసుకురావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. జై కుర్రు.